ఒకరి మీదే ఇది నేను చెప్పడం కోసం మాట్లాడలే. ఇవాళ ఇప్పటికంటే కూడా గ్రామాల్లో ప్రతి పిల్లవాడిని చదివించాలనేటువంటి కాన్సెప్ట్ ఇవాళ వచ్చినటువంటిది కాదు, ఇది పూర్వం నుంచి కూడా ఉంది. గ్రామాల్లో చదివించేటప్పుడు పిల్లల్ని ఒక స్కూల్లో ఒక టీచర్ కనుక పిల్లలు రాకపోతే ఇంటికి వెళ్ళి బెత్తంతో కొట్టుకుంటూ తీసుకొచ్చి మరీ జాయిన్ చేసేవారు. ఇద్దరు కుర్రాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళని లేపుకొచ్చేసేవారు పైకి ఇద్దరు కుర్రాళ్ళ చేత. అప్పుడు తల్లిదండ్రుల నుంచి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, టీచర్స్ అలా పనిచేసేవారు, హాస్టల్స్లో వార్డెన్ కూడా పనిచేసేవారు. హాస్టల్లో వార్డులు పనిచేశారంటాకే నేను ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే చదువు నేర్పుకున్నటువంటి తల్లిదండ్రుల్ని గురువుల్ని ఏదైతే ఎంకరేజ్ చేశారో మనం ఒక స్థితికుంట కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా మర్చిపోకూడదు. నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు సంపదరావు గారు హాస్టల్ వార్డెన్ గారు ఉండేవారు, భీమడోలు పెద్ద వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఎంజే రత్నకుమార్, వీళ్ళు ముగ్గురు మా హాస్టల్ వార్డెన్గా ఉన్నారు. నేను 10th క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు 5th క్లాస్ కాడి నుంచి 10th క్లాస్కి వచ్చే వరకు వీళ్ళు ముగ్గురు ఉన్నారు మాకు. తర్వాత ఇంకెవరెవరో మారారు. ఎంజే రత్నకుమార్ గారు అందరికంటే టాప్. అప్పట్లో ఎంఏ బీఈడీ చేశాడు ఆయన, చాలా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాడు. సంపతరావు గారు నాకు తెలిసి బిఏ, అప్పుడు ఓన్లీ బిఏ అయినా, బీఈడీ కూడా లేదనుకుంటున్నా. తర్వాత భీమడోలు పెద్ద వెంకటేశ్వర వచ్చాడు, ఆయన క్వాలిఫికేషన్ నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే పిల్లల కోసం హాస్టల్ ఉద్దేశాలు ఏంటంటే అక్కడ హాస్టల్ వార్డెన్స్గా కూడా ఖచ్చితంగా బీఈడీ చేసినటువంటి వాళ్ళు వేయాలి. వాళ్ళు కూడా దళితుల పిల్లల హాస్టల్స్ కాబట్టి దళితులకు సంబంధించిన హాస్టల్ వార్డెన్స్ని వేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీలని వేయాలి, అదర్ కులాలను ఎవరో కూడా వేసేవారు కాదు. ఈవెన్ హాస్టల్లో పనిచేసేటువంటి కుక్ కావచ్చు, నైట్ వాచ్మెన్ కావచ్చు, అది వెల్ఫేర్ కావచ్చు, లేదా ఎవరినైనా కావచ్చు, సేమ్ ఈ 3 కులాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు కాబట్టి ఈ 3 కులాల నుంచి గవర్నమెంట్ వేసేది. ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి మన పిల్లలు అనేటి భావంతో వీళ్ళు పనిచేస్తారు, దాంతో పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పాను. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ 7th క్లాస్ కూడా అప్పుడు పబ్లిక్ ఉండేది, ఇప్పుడంటే తీసేశారు దాన్ని. 7th క్లాస్కి 10th క్లాస్కి కూడా ట్యూషన్ చెప్పడానికి కూడా సపరేట్ మాస్టర్లను వేసేవారు. వాటిని కూడా పెట్టి పిల్లల్ని చదివించి వాళ్ళని తీసుకురావాలని చెప్పని ఉండేది. గ్రామాల్లో తల్లిదండ్రులు ఎవరు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉండేవారు కాదు. ఈవెన్ మా అమ్మ నాన్నగారు కూడా చదువుకోలేమి. అలాగే చాలామంది చదువుకున్నటువంటి పిల్లలు కూడా మాలాగా మా పిల్లలు ఉండకూడదని చెప్పిన ఆలోచనతో వాళ్ళని తీసుకెళ్ళి ఖచ్చితంగా హాస్టల్స్ వేసేవారు. అప్పుడులో రెసిడెంట్ స్కూల్స్ కానీ ఇంకోటి కానీ లేవు. ఇప్పుడు కూడా నియోజకవర్గానికి ఒకటి ఉన్నాయి. ఆ నియోజకవర్గం ఒకటి మన దగ్గర ఉన్న పిల్లలందరూ ఒక హాస్టల్లో సరిపోరు. అట్లా ఈ హాస్టల్లో ఉంటున్నప్పుడు చాలా కేర్గా ఉండేది. హాస్టల్ వార్డెన్స్ కానీ అక్కడ తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఒక బాధ్యతగా ఉండటం, పిల్లలు కూడా చక్కగా చదువుకోవడం గట్రా చేస్తున్న పరిస్థితి ఉండేది. మేము ఎవరైనా సెకండ్ షోకి సినిమాకి వెళ్ళిపోతే ఏమైనా హాస్టల్ నుంచి హాస్టల్ వార్డెను సెకండ్ షో సినిమా అయిపోయే టైంకి రాత్రి 12 అవుతుంది సినిమా వేసరికి. వాళ్ళకి అంత అవసరం ఏముంది? 12 గంటలకు బ్యాటరీ లైట్ వేసుకుని సినిమా హాల్ బయట ఎక్కడో ఒక మూలని నక్కి ఉండేవాడు హాస్టల్ వార్డెన్ గారు. వచ్చేవాళ్ళు అందరూ కనపడతారు కదా, అప్పుడే మాట్లాడిచ్చేవాడు కాదు. సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చేసేటప్పుడు అక్కడేం కనిపించేవాడు కాదు. తెల్లారి ఉదయాన్నే ప్రేయర్ పెడతారు కదా హాస్టల్లోనూ, ప్రేయర్ పెట్టడానికి రెడీ అయిపోయి వచ్చేసేసి బెత్తం పట్టుకొని, ఒరే రాత్రి సెకండ్ షో సినిమాకి ఎవడెళ్ళాడరా అని చెప్పని చెయ్యి పైకెత్తమనేవాడు. చెయ్యి పైకెత్తిన వాళ్ళందరూ పక్కకు రమ్మనేవాడు. చెయ్యి పైకెత్తనటువంటి వాడు ఈ చూస్తారు కదా నైట్ అక్కడ, వీడికి 4 దెబ్బలు కొడితే ఆడికి 5 ఆడికి ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. బయటికి రానటువంటి వాడిని పట్టుకుని ఇరక్కొట్టేవారు. పర్మిషన్ లేకుండా కనుక సినిమాకి వెళ్ళినా వాడు ఏం చేసినా కానీ పట్టుకుని ఇరక్కొట్టేవాడు. అలాగా చేసి రాత్రి 9-9:30 అయ్యే వరకు కూడా స్టడీ అవర్స్ గడిపి వీళ్ళందరినీ పడుకోబెట్టిన తర్వాత హాస్టల్ వాడిని ఇంటికి వెళ్ళేవాడు. అదే లేడీస్ హాస్టల్ అయితే క్వార్టర్ ఉండేవారు, మగవాళ్ళు ఎవరు కూడా ఉండేవారు కదా, వాళ్ళందరూ బయట ఉండేవారు. అప్పుడు కూడా మాది కూడా అద్దె బిల్డింగే, ఎర్రగూడని కారు మంచి ప్రసాదరావు గారు వాళ్ళ ఇంట్లో. మాకేం భవనాలు ఏం కట్ల అప్పటికి, అద్దెంట్లోనే పెంకిటీలు మేము ఉండేది కూడా. చిన్న రూమ్లో 5-6 ఉండేవాడు. ఎవడ పెట్టి తినంగా ఆడు బ్లాంకెట్ వేసి పడుకోవటం, ఖాళీగా ఉన్న టైంలో ఎవడ పెట్టి మీద కూర్చొని ఉంటాం, అంతే తప్ప ఏం లేదు. 10th క్లాస్ టైంలో అయితే ఇప్పుడు ఈ ట్యూబ్లైట్లు వచ్చినాయి, ఎర్ర బల్బులు. మేము చదువుకునేటప్పుడు ఎర్ర బల్బులు అయితే చదువుకుంటానికి అవకాశం లేకపోతే వీధి లైట్లు ఉంటాయి కదా, వీధి లైట్లు ట్యూబ్లైట్లు ఉండేవి.
రాత్రి 7 గంటల నుంచి పడుకునే 9 గంటల వరకు కూడా ఈది లైట్లు కాడ పుస్తకం పట్టుకుని అటు ఇటు నడుచుకుంటూ చదువుకునేవాళ్ళు మేము. ఆ ఎర్ర లైట్లకి సరిగ్గా లైటింగ్ కనపడక. అలాగా పిల్లల్లోనూ కష్టపడి చదువుకునేటువంటి తత్వం ఉంది, వార్డెన్స్లోనూ ఉంది, అక్కడ పనిచేసేలోనూ స్టాఫ్లోనూ కూడా ఉంది. ఇంత చదువుకునే వ్యవహారం చేసేటప్పుడు మేము ఇంకోటి కూడా చేసేవాళ్ళం. వార్డెన్స్ ఎవరన్నా తప్పు పని చేస్తే బియ్యం ఎక్కడ నమ్ముకుంటున్నా, మాకు వచ్చిన సరుకులు ఎవరో నమ్ముకుంటున్నా కూడా పట్టుకుని మేము పెద్దల్లో కూడా పెట్టింది ఉంది. నేను అప్పట్లో మేము ఆ బ్యాచ్ 9th క్లాస్లో స్టార్ట్ అయింది. అప్పుడు వరకు ఏదో చాలామంది చేసుకునేవారు. ఒక వార్డెన్ గారు బియ్యం అమ్మేసి సైకిల్ మీద ఎవరికో ముసలోడికి అమ్మేస్తే పట్టుకెళ్తుంటే బియ్యం బస్తా పట్టుకుని ఆ ఊర్లో ఉన్నటువంటి, నేనైతే కనుక షర్ట్ కూడా వేసుకోలేదు, ఈ షార్ట్ తోటి ఉన్నాను, ఈ షర్టు ఒక చేతికి తగిలించుకున్నాను, షర్టు రెండో చేతి తగిలించుకోలే. ఏమో అప్పుడు అంతా పరిగెట్టడం, లీడర్లు తీసుకొస్తాక, ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు తీసుకొస్తాక, వీడు ఎక్కడో పారిపోతాడు, ఇక్కడ ఒక ఇద్దరు కాపలా పెట్టాం, ఆడ సైకిల్ వేసుకున్నాడు వెళ్ళిపోకుండా. అలాగా పెద్దలను తీసుకొచ్చి మాట్లాడి ఎవరిని సస్పెండ్ చేయించలే. తప్పు అయిందని చెప్పని వాళ్ళ చేత ఒప్పించి పిల్లలకి అట్లా చేసి రాత్రులు 10th క్లాస్ చదువుకునే పిల్లలకి టీ అడిషనల్గా మాకు టీ ఇవ్వండి అని చెప్పని టీ ఇప్పించుకొని చదువుకుని అట్లాగా ఇవాళ పైకి వచ్చారు. ఇవాళ లాయర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, చాలామంది. నేనంటే పొలిటికల్గా వచ్చాను తప్ప కానీ చాలామంది టీచర్ గారు, లాయర్ గారు. ఇవాళ వణుతు కూడా నాకు జూనియరే ఇక్కడ చేసినట్టు హోమ్ మినిస్టర్. కాకపోతే ఆవిడ ఎప్పుడు హాస్టల్లో లేదనుకో, వాళ్ళ నాన్నగారు అంత ఉద్యోగస్తులు కాబట్టి ఆవిడ ఇంటికాడి నుంచి వచ్చే పరిస్థితి ఉండేది. ఇలాగేంటంటే చక్కగా చదువుకుని ఉన్నతోట శిఖరాల వైపు వచ్చుతుంది. ఇప్పుడు రాను ఏమైందంటే మనకి డెవలప్ అయ్యి అన్ని రకాల్లో కూడా మనం డెవలప్ అవుతున్నాం. టెక్నాలజీ డెవలప్ అయింది. టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత దాన్ని ఇంకా మనం రీచ్ అవటంలో కానీ చేయటంలో కానీ లోపాలు కనపడుతుంది. నాకు ఎందుకో తెలియట్లే. ఇవాళ ఎంత టెక్నాలజీ పెరిగింది. ఇవాళ కూడా పిల్లల్ని చదివించుకుని ఇంట్లో పెట్టుకుని ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఇవాళ కూడా స్కూల్కి వచ్చినటువంటి పిల్లలు మంచి మార్కులు రాకుండా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. ఎట్లాగా ఎందుకు ఇది లోపాలు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతుంది? తల్లిదండ్రుల గారాబం వల్ల జరుగుతుందా, టీచర్ల వల్ల జరుగుతుందా, వార్డెన్స్ వల్ల జరుగుతుందా, పేరెంట్స్ వల్ల జరుగుతుందా, పిల్లల వల్ల జరుగుతుందా అనేది ఒక్కసారి ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు తెలియాలి. ఏంటనేది మీరు ఇవ్వాలి. అంటే ఇవాళ ఇన్ని సంవత్సరాలు వచ్చిన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇంతకాలమైనా, అంబేద్కర్ వల్ల రాజ్యాంగం వచ్చి దళితుల హక్కులు వచ్చినా ఇప్పటికే కూడా ఎక్కడా కూడా అవేర్నెస్ ఎక్కడ కనపడలా. నేను కోరుకునేది అది. ఎక్కడా కూడా అవేర్నెస్ ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడున్న మారుతున్న టెక్నాలజీ ప్రకారంగా ఇవాళ ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎవడన్నా టీచర్ ఉంటే కనుక ఆ టీచర్ పిల్లలే చదువుకుంటున్నారు. ఒక లాయర్ ఉంటే ఆ లాయర్ పిల్లలే చదువుకుంటున్నారు. అదేవిధంగా చదువుకోండి కాబట్టి చదివించుకుంటున్నాడు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను పొలిటికల్ ఉన్నాను కాబట్టి నేను చదివించుకుంటున్నాను. ఎట్లా చదివించేటువంటి కార్యక్రమం తప్ప రియల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఇవాళ కూడా చిన్నటువంటి కూలి పనులు చేసుకుంటూ చిన్న చేతివృత్తులు చేసుకుంటూ చదువుతున్నటువంటి పిల్లలు ఎక్కడ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. దానికి అంతటికీ కారణం ఏంటంటే మనం ఎందులో డెవలప్ అయ్యామంటే, పూర్వం చదువుకుంటా కాడ హాస్టల్ చేర్చే కాడ పోటీ పడి చదివించుకోరని చెప్పారు కదా. ఇప్పుడు మన పిల్లలు ఎందులో డెవలప్ అయ్యారంటే ఏదో రకంగా 10th క్లాస్ వరకు చదువుతున్నారు. 10th క్లాస్ అయిన తర్వాత మనోడికి బండి కొనివ్వాలి, మనం ఓ సెల్ ఫోన్ కొనివ్వాలి, ఫ్రెండ్స్తో బయలుదేరుతాడు. ఈలోపు 10th క్లాస్ అవ్వకముందో ఖచ్చితంగా ఎవరొకరు గైడ్ ఫ్రెండ్ పెట్టుకుంటాడు. అది లేకపోతే నడవదు మన వాళ్ళకి, అసలు సమస్య లేదు. అసలు వాటితోటి ఎంజాయ్ చేస్తాడు. ఇంటర్మీడియట్ జాయిన్ అవుతాడు. 10th క్లాస్లో నాకు తెలిసినటువంటి వాళ్ళే గురుకుల పాఠశాలలో చదివిన వాళ్ళు కానీ ఇంకో వేరే చోట చదివిన వాళ్ళు కానీ 10th క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్గా ఉన్నటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీలోకి వచ్చేసరికల్లో పాడైపోయాలి, రోడ్లను తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఉన్నారు. 10th క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ వరకు కూడా గురుకుల పాఠశాల చదివిన వాళ్ళు కూడా బాగా చదువుతున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గురుకుల పాఠశాల నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ ఏదో చదువుతాడు, అక్కడతో కథం. వీడప్పుడు దాకా లోన కూర్చుంటాడుగా, జైల్లో ఉన్నట్టు ఉంటుంది. ఒకేసారి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఈ ఫ్రీడమ్ వచ్చేసరికి ఇక సినిమాలకి, షికార్లకి, ఫ్రెండ్స్కి మళ్ళీ వీళ్ళంతా కలిసి నేనే కాలేజీకి వెళ్తున్నాను, నాకు మంచి బట్టలు కొనవా, నాకు చెప్పులు కొనవా, లేదా ఒకడైతే నాకు బంగారు చైన్ కావాలని చెప్పని కూడా గొడవ చేసినట్టు ఉన్నాడు. ఒక్కో మహానుభావుడైతే ఇంటికాడ తల్లిదండ్రులు అన్నం పెడితే నాకు ఇటువంటి అన్నం ఇటువంటి కూర పెడతామని చెప్పని అన్నం ప్లేట్లు కీరను కూడా బయటికి ఇసిరేసిన మహానుభావుని కూడా చూశాను నేను. అంటే వీళ్ళంతా ఇవాళ ఏం పని చేస్తున్నాడో కూడా నాకు తెలుసు, అలా అన్నాన్ని పడేసినాడు కూడా. అటువంటి వాళ్ళని చాలామందిని చూసాం. ఎవరైతే కనుక చక్కగా కష్టపడి మీరు ఇవ్వాలి, మీరు తింటున్నారు ఇవ్వాలి, మీకు తెలియదు. నేను పురుగులు కూడా తిన్నా, నా కళ్ళుతో నేను చూసేవాడిని. కుక్కు వంట చేసేటువంటి ఆవిడ వేడి నీళ్ళు ఎసరు పెట్టేసేసి బియ్యం బస్తాలో ఉన్నటువంటి బియ్యాన్ని చాట్లో కొలిసి అందులో పోసేసి కడక్కుండానే డైరెక్ట్గా ఎసరులో పోసేసేవారు.
అడగకుండానే ఎసరులో పోసేస్తే అందులో నిలవ ఉన్న బియ్యం ఉంటాయి కదా, ఆ నిలవ ఉన్నటువంటి బియ్యంలో పురుగులు ఉంటాయి. ఆ పురుగులతో అన్నం పెట్టేస్తే అన్నం పాడు మా పెడితే కడుపు మంట. ఏం చేస్తాం? అన్నం పెడితే ఉదయాన్నే అయితే కనుక మజ్జిగ పోసేవారు, లేకపోతే మధ్యాహ్నం అయితే రసం, పలసన మజ్జిగ ఒక 2-3 లీటర్గా 100 మందికి పోసేవారు. ఎంత వద్దో మీకు తెలిసే కలుగుంటుంది కదా. అది కలుపుకుంటే కలిపేసుకున్న తర్వాత కలిపేసుకుంటే పైకి పురుగులు తేలిపోతే తీసి ఒక 6 రోజులు తినలేం, 10 రోజులు తినలేం. తర్వాత తినపోతే ఏమవుతుంది? నీకు చేతితో ఇట్ట తీసుకుని పక్కన పడేసి తినేళ్ళి చదువుకున్నటువంటి పరిస్థితి చేసాం. ఈ రోజులు ఎవడం చదువుకుంటాడని చూద్దాం అలాగా వెళ్ళి ఆ పరిస్థితి ఎవడం. వాళ్ళ ముందు మన గారాబం ఎక్కువైపోద్ది. అటు తల్లిదండ్రులు కావచ్చు, అదే చెప్తున్నా, వార్డెన్లు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. రోడ్లంటే అతనికి 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు గంజాయిలకి, డ్రగ్స్కి, సిగరెట్లకి, ఇంకో ఖచ్చితంగా కూడా ఇంకా చెప్పాలంటే మందుకి. అడి మీకు మనకి ఎవరికి తెలియదు. మన పిల్లవాడికి పేరం ఎవడన్నా పక్కింటోడు వచ్చి మీ అబ్బాయి పలానాడు చూసారంటే నువ్వు అలాగే చెప్తావులేరా మా వాడు అటువంటి వాడు కాదులు అంటాడు. వీడికి తెలియదు ఆ విషయం. తెలిసినా కానీ దాన్ని దాచుకుంటాడు. పాడైపోతుంటే దాచుకుంటే ఏమవుతుంది? నీ కొడుకే పోతాడు, నువ్వే రోడ్ల మీద పడతావు రేపొద్దున. మా అన్నయ్య, మేము 10 మంది సంతానం. వాళ్ళ తాతలు చెప్పినట్టే మాకు 10 మంది, 5 ఆడవాళ్ళు 5 మగవాళ్ళు. 10 మందిలో నేను ఒక్కడే చదువుకున్నాను, మిగతా 9 మందికి చదువు ఎక్కల. ఎర్రగూడెంలో నల్లరేగడి నేల, మా ఊరు గాంధీనగరంలో ఎర్ర నేల, ఇసుక నేల. వర్షం కురితే 10 నిమిషాలకి మొత్తం లాగేస్తుంది. ఎర్రగూడెం వచ్చేసరికి ఎర్ర నేల వచ్చేసరికి హాస్టల్లో ఉంటాకి మోకాళ్ళు దాకా వర్షాకాలంలోనూ ఆ హాస్టల్లో రోడ్డు మించి ఇంట్లో రూమ్లోకి వెళ్తే బయటకు వస్తాక దిగిపోయేది. ఉండలేకపోయేవాడిని. నడిచి వెళ్తాక అసలు తట్టుకోలేకపోయేవాళ్ళం 5వ తరగతిలోనూ. ఒకరోజు సెలవులకు ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా సంచి పట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళమంటే హాస్టల్కి వెళ్ళమంటే నేను వెళ్ళానంటే మా అన్నయ్య ఇప్పుడు కూడా గుర్తు, మా పెద్ద అన్నయ్య, ఫస్ట్ అన్నయ్య, ఎల్డర్స్ అందరికంటే పెద్ద ఆయన అంటే చాలా భయం. ఇప్పుడు కూడా ఎదురుగుండా మొహం చూసి మాట్లాడి నేను కూడా పక్క తిరిగి మాట్లాడతా. ఒకే డైలాగ్ చెప్పాడు, అది జీవితాంతం ఇప్పుడు కూడా గుర్తుంటుంది. 2 కాళ్ళు గిరాగిరగర తిప్పి నేలకేసి కొడితే నీ తలకే ఎన్ని పచ్చిలు అవుద్దో తెలుసా, నువ్వు బ్యాగ్ వచ్చుకుని వెళ్ళిపోతా అన్నాడు. బ్యాగ్ పట్టుకుని 1 నిమిషం కూడా ఇంటికాడ ఉంటే ఒట్టు. ఇదే డైలాగు నేను 5వ తరగతిలో చదువుతున్న డైలాగ్ చెప్తున్నాను వాళ్ళని. వెంటనే బ్యాగ్ పట్టుకుని హాస్టల్కి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు అంటే భయం ఉండేది కాదు, అన్నయ్య అంటే భయం ఉండేది. అలాగా ఏదో ఒకటి దాని మీద మనం పిల్లలకి అట్లా కానీ చేసి చేయలేకపోతే చదువుకోవడం అంటే ఈ రోజుల్లో కష్టం. ఒక్కోసారి గ్రామాలు వెళ్తుంటే నాకు ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది, యువతను చూస్తుంటే. ఇదివరకు నేను గ్రామాల్లో వెళ్ళినప్పుడు దేవాలయాల కాడ, రోడ్డు పక్కనే, దిమ్మల మీద, అంబేద్కర్ భవనాల కాడ, బాబు జగజ్జన బొమ్మల కాడ ఎవరుండేవారంటే ఏ పనికి వెళ్ళలేని వాళ్ళు, కాళ్ళు నొప్పులు, ముసలోళ్ళు, కాలు చేయి పడిపోయినటువంటి వాళ్ళు, ఏ పని చేయలేనటువంటి వాళ్ళు తాదీగా కూర్చుని ఉండేవారు. ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, అంబేద్కర్ భవనాల దగ్గర, బాబు జగజ్జన బొమ్మ దగ్గర రోడ్ల మీద కుర్రోళ్ళు గడ్డాలు మీసాలు బాగా పెంచేసుకుని ఒక్కొక్కడు ఒక్కో సెల్ ఫోన్ పట్టుకుని అసలు రోడ్డు అంటే ఎవడెళ్తున్నాడో కూడా తెలియదు వాళ్ళకి. దాంట్లో లీనమైపోయి కూర్చుంటారు. చూడండి మీరు ఎక్కడ నుంచి ముసలోళ్ళు ఎక్కడ కనపట్ల, వీళ్ళు కనపడుతున్నారు. ఆ మాత్రం ముసలోడు అయ్యేదాకా ఇప్పుడు బతకట్లేదు, చచ్చిపోతున్నారు. షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు రకరకాలు వచ్చి చనిపోతున్నారు. ఎవరు ఉంటున్నారంటే కుర్రోళ్ళు కూర్చుంటున్నారు. ఈ బొమ్మల కాడ కూర్చొని సెల్ ఫోన్లు అవి పట్టుకుని ఉంటాం, పగలంతా ఆడు కూర్చుంటారు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులని ఆ కూర లేదు, ఈ కూర లేదు, నువ్వు అన్నం పెట్టమని చెప్పి వాళ్ళ మీద గొడవ చేస్తారు. సాయంత్రం అయ్యేసరికి ఫ్రెండ్స్ తోటి చక్కగా గంజాయో, బ్లేడ్ బ్యాచీలు ఎవడొకటితో తయారయ్యి ఎవడొకడు మందు కార్యక్రమం తీసుకుని బయటికి వెళ్ళి రోడ్లంటే తిరుగుతుంటారు. ఎవరైతే కష్టపడి చదువుకుని బాధలు ఓర్చుకుంటాడో వాడు పైకి వస్తాడు సమాజంలో.